హే గాయస్, వెల్కమ్ టు సోల్ క్రాఫ్ట్ డైరీస్. ఈరోజు మనం అందరికీ చాలా ఫెమిలియర్గా ఉన్న కానీ చాలామంది చెప్పడం మర్చిపోయే టాపిక్ గురించి మాట్లాడదాం. అదే మిడిల్ క్లాస్ సర్వైవల్ డ్రామా. ఎస్, శాలరీ వస్తుంది, బిల్స్ కట్టాలి, డ్రీమ్స్ ఉన్నాయి, కానీ అడ్జస్ట్ అయ్యే బ్రతికే మన డైలీ ఎపిసోడ్. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ రాగా, రియల్గా. మిడిల్ క్లాస్లో స్టార్టింగ్ ఈఎంఐతో, బర్త్డే బడ్జెట్తో సర్వైవల్. మిడిల్ క్లాస్ అంటే సింపుల్ లైఫ్ అని అనుకుంటాం, కానీ అది సింపుల్ సర్వైవల్ కాదు. డైలీ డెసిషన్స్తో మంత్లీ మిరాకిల్స్ చేసే లైఫ్. బర్త్డే వచ్చినా సరే సెలబ్రేషన్ కాదు, క్యాలిక్యులేషన్ ఉంటుంది. కేక్ ఏంటి, దాని రేట్ ఏంటి, ఆఫర్స్ ఎక్కడున్నాయి అని వెతుకుతాం. ఫ్రెండ్స్ని పిలవాలో లేకపోతే హోమ్లో సైలెంట్గా ఒక్క క్యాండిల్ తీసుకొని ఒక పిక్ స్టేటస్లో పెడితే అయిపోతుంది కదా అని అనుకుంటాం మనం. మిడిల్ క్లాస్లో మార్నింగ్ అలారం కన్నా ముందు కన్నులు తెరవడం, బస్ మిస్ అయితే ఆఫీస్కి లేట్, ఆటో తీసుకుంటే బడ్జెట్ టైట్, ఫ్రిడ్జ్లో మిల్క్ ఉంటే రిలీఫ్, బిల్ వస్తుందంటే హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటాయి. శాలరీ వచ్చిన ఫీలింగ్ ఒక 5 minutes మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్లో ఈఎంఐస్ అని, రెంట్స్ అని, చిల్లర బిల్స్, చెక్స్, క్యూస్, చాలా ఇట్లా క్యూలో నించుంటాయి. మనకు వచ్చి న్యూ డ్రెస్ చూడగానే నచ్చుతుంది మనకి, కానీ దాని ప్రైస్ చూస్తే గుండెల్లో గుబులు. ఇప్పుడు ఇది మనకు అవసరమా అని ఒక నిశ్శబ్దం మన డోర్ పక్కనే నుంచుంటుంది. ఒక సైడ్ ఫ్రెండ్ యూరప్ ట్రిప్లో ఫొటోస్ పెడుతుంటాడు, మనం ఫ్లిప్కార్ట్లో చూడడమే ఈఎంఐ ఆఫర్స్ ఉన్నాయా అని వెయిట్ చేస్తుంటాం. మిడిల్ క్లాస్ అంటే డిప్రెషన్ కాదు, కానీ సప్రెషన్ మాత్రమే ఉంటుంది. డ్రీమ్స్ వచ్చేస్తాయి, కానీ పోస్ట్పోన్ చేయడం మనకి వచ్చే హ్యాబిట్ అయిపోతుంది. లగ్జరీ అంటే ఐఫోన్ కాదు, బఫర్ అవ్వకుండా నెట్ఫ్లిక్స్లో ఫిలిం చూడడం. రిలాక్సేషన్ అంటే స్పా కాదు, మొబైల్లో బిర్యానీ ఆర్డర్ చేసి అది తింటూ మీమ్స్ చూడడం. కానీ ఇది కంప్లైంట్ స్టోరీ కాదు, ఇది కమిట్మెంట్తో సర్వైవల్ స్టోరీ. మన క్లాస్, మన ప్రైడ్. మిడిల్ క్లాస్ అంటే కష్టపడి కూడా చూపించకుండా బ్రతికేవాడే మిడిల్ క్లాస్ పర్సన్. ఇది స్టార్ట్ మాత్రమే. నెక్స్ట్ ఎపిసోడ్లో కష్టాలు చెప్పుకోలేకపోవడం, పడుతున్న కష్టాలన్నీ దాచిపెట్టడం, ఎవరేమనుకుంటారా చెప్తే అనే అదొక ఫీలింగ్. ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. మిస్ అవ్వకండి. సోల్ క్రాఫ్ట్ డైరీస్